ఇక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వింత పోస్టింగ్లతో తన భజన పరులను సీఎం జగన్ కీలకమైన పోస్టుల్లో కూర్చోబెడుతున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు విరుద్ధమైన నిబంధనలంటూ లేని మార్గాల్లో కూడా తన వారిని ఆందోళనెక్కిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఏపీ రాష్ట్రాల సీఎస్లు కలిసి నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఉద్యోగులను ఏపీ నుంచి తెలంగాణకు పంపడానికి మాత్రం సర్కారుకు మనసు రావడం లేదు. ఫలితంగా 2000 మంది ఉద్యోగులు పిల్లలక్కడ మేమిక్కడ అంటూ తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీ వ్యవహారం రచ్చకెక్కుతోంది. తనకు భజన చేసే వారి బదిలీల విషయంలో కరుణ కురిపిస్తున్న సీఎం జగన్ తమ పిల్లలు పొరుగు రాష్ట్రంలో ఉన్నారని, తాము ఇక్కడ మగ్గుతున్నాము అని, తమను కూడా బదిలీ చేయాలి అని వేడుకుంటున్న వేతన జీవుల వేదనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 2000 మందికి సంబంధించి వారి భార్య లేదా భర్త, పిల్లలు హైదరాబాద్లో ఉంటున్నారు. నిబంధనల ప్రకారం తమను తెలంగాణకు పంపమని దరఖాస్తులు పెట్టుకున్నారు. అంతేకాదు సీఎస్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం వారిని కనికరించడం లేదు. చధాల శ్రీను 2014 యూపీఎస్సీ స్పెషలైజ్డ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గా కేంద్ర కార్మిక శాఖలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 జూన్ 12న డిప్యుటేషన్ పై అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దగ్గర ఓఎస్డీగా చేరారు. ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ దగ్గర ఓఎస్డీగా చేస్తున్నారు. ఇక కన్నబాబు దగ్గర ఓఎస్డీగా ఉన్నప్పుడే తనను సెంట్రల్ సర్వీస్ నుంచి స్టేట్ సర్వీస్ లోకి మార్చమని, ఇకపై అక్కడే కొనసాగుతారని కోరారు. ఈ మేరకు అనుమతి కోరుతూ అప్పటి సీఎస్ సమీర్ శర్మకు ప్రతిపాదన కూడా పంపించారు. దీనిపై సమీర్ శర్మ సీరియస్ అయ్యారు. సెంట్రల్ సర్వీస్ నుంచి స్టేట్ సర్వీస్ లోకి తీసుకునేందుకు నిబంధనలు లేవన్నారు. ఒకవేళ దీన్ని ఆమోదిస్తే చరిత్రలో ఇలా జరిగిన మొదటి కేసు ఇదే అవుతుందని కూడా పేర్కొన్నారు. సదరు ప్రతిపాదనను తిరస్కరించారు. సమీర్ శర్మ రిటైర్ అయ్యారు. కన్నబాబు మాజీ అయ్యారు. ఇప్పుడు జోగి రమేష్ ద్వారా సీఎం నుంచి సీఎస్ వరకు చక్రం తిప్పి ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి హయాంలో ఈ ప్రతిపాదనను ఓకే చేయించుకున్నారు. ఒక సీఎస్ తిరస్కరించిన ప్రతిపాదనను యథాతథంగా మరో సీఎస్ ఆమోదించడం గమనార్హం. ఇప్పుడు ఆ ప్రతిపాదనను ఆగమేఘాలపై కేబినెట్ షార్ట్ సర్క్యులేషన్ కి పంపారు. దీనికి సంబంధించి తాజాగా నిన్న జీవో విడుదలైంది. దారా శ్రీను కోసం కార్మిక శాఖలో అదనపు కమిషనర్ పోస్టును కొత్తగా క్రియేట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. సత్య, జగన్ సర్కార్ లో బదిలీలు అనేవి చాలా వింతగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ బదిలీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సజ్జల ఓఎస్డీగా ఉన్న వారి బదిలీ పట్ల కూడా సానుకూల వైఖరి అవలంబించడం, పోస్టింగులు కూడా చాలా అరాచకంగా ఇస్తుండడం, సీఎం జగన్ మార్పు ట్రాన్స్ఫర్లు అయితే రాష్ట్రంలో జరుగుతున్నాయని చెబుతున్నారు. సెంట్రల్ నుంచి స్టేట్ సర్వీస్ లోకి వచ్చి జిల్లా కేడర్ నుంచి వచ్చిన వారికి ఆ స్టేట్ సర్వీస్ లో ఉంచేందుకు కూడా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అదే సమయంలో జిల్లా కేడర్ లో ఉన్న వాళ్ళని స్టేట్ కేడర్ లోకి తీసుకొచ్చి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి విభజన సమయంలో వారి పిల్లలు వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్నారు. తమను తెలంగాణకు బదిలీ చేయాలని గత కొంతకాలంగా కోరుతున్నటువంటి ఉద్యోగులు ఎవరి పట్ల కూడా సరైనటువంటి వైఖరి తీసుకోకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులకు పూర్తి వ్యతిరేకంగా తమవారు అనుకునే వారి కోసం ప్రత్యేక పోస్టులు క్రియేట్ చేస్తూ కూడా బదిలీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దారా సీన్ ఎవరైతే ఉన్నారో 2014లో యూపీఎస్సీ స్పెషలైజ్డ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ గా కార్మిక శాఖలో చేరారు. సెంట్రల్ గవర్నమెంట్ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 జూన్ 12న డిప్యుటేషన్ పైన అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు దగ్గర ఓఎస్డీగా చేరారు. ప్రస్తుతం ఆ మంత్రి మాజీ అయ్యారు. జోగి రమేష్ వద్ద ఆయన ఓఎస్డీగా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన్ను రాష్ట్ర సర్వీసులకు వెయ్యాలి తన్ను అని చెప్పి ఆయన ఒక లెటర్ పెట్టుకోవడం జరిగింది. అప్పట్లో సీఎస్ లో ఉన్న సమీర్ శర్మ అది కుదరదు, ఒకవేళ చేసి ఇదే చరిత్రలో మొట్టమొదటిది అవుతుందని కూడా ఆయన తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తరువాత ప్రస్తుతం అయితే మాత్రం ఆయన్ని
రాష్ట్ర సర్వీసులకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ ప్రతిపాదనకు సీఎస్ ఆమోదించడం, గతంలో సీఎస్ తిరస్కరించిన ప్రతిపాదన యాజిటీగా ఆమోదించడం కూడా ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేవలం తమ వారు అనుకునే వారి కోసం కార్మిక శాఖలో అదనపు కమిషనర్ పోస్ట్ క్రియేట్ చేసి మరి అతనికి అకామిడేట్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇక సజ్జల ఓఎస్డీ పనిచేస్తున్న దశరథరామరెడ్డి విషయంలో కూడా తెలంగాణ జైలు శాఖలో పనిచేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. మున్సిపల్ శాఖలో కమిషనర్ గా సెలక్షన్ గ్రేడ్ లో ఆయన నియమించిన పరిస్థితి అయితే ఉంది. దశరథరామరెడ్డిని ఇదే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా బదిలీ చేయడం, అదేవిధంగా తెలంగాణ వెళ్ళిపోవాలనుకున్న ఉద్యోగులు 2000 మందిని మాత్రం పక్కన పెట్టడం, వాళ్ళు ఇండివిజువల్ గా రిక్వెస్ట్ పెట్టుకున్న వాటిని పరిష్కరించకపోవడం జగన్ మార్పు బదిలీలకు ఉదాహరణ అని చెప్పి ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.